దిగ్వేద అంగరంగ వైభవ సానుకూలత నూతన దేవస్థానేన దేవోత్తమ దేవతా సర్వహోమస్య శ్రీమధికిలాన్ భూసుక్ దేవరాజం జగరిష్యే నమో వాచేయాచోదితాః ప్రజాపతి బాబనా అట్లా రాబనా ఈరోజు ఎంతో మంచి రోజు, మనందరం సంతోషపడ్డ రోజు. దానికి కారణాలు రెండు కూడా నా దృష్టి అయితే చాలా విలువైన కారణాలే. నేను కానీ మీరు కానీ ఈ మండలం కానీ సంతోషంగా ఉండడానికి మొదటి కారణం, ఈ రాజుపాలెం మండలానికే తలమానికమైనటువంటి ఆలయం శ్రీ సంజీవయ్య స్వామి ఆలయం. ఎంతో ప్రశస్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయం యొక్క గొప్పతనం
ఆలయంలో శ్రీరామ భక్తుడు హనుమాన్ ఉన్నాడు అన్నది కాదు, ఇక్కడ నడిచినాడు అన్నది ఈ నేల యొక్క మహత్యం. లక్ష్మణుడు బ్రతికించే దానికోసం సంజీవిని తీసుకుని పోతా ఆ హనుమంతుడు ఇక్కడ దిగిన రోజు కాస్త సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళా పోయిన నేల తల్లిది వెల్లాల ఆంజనేయ స్వామి. ఆనాటికి ఇక్కడుండే మహర్షులు ఆ స్వామిని ఇంకా సేపు ఇక్కడ ఉండాలని చెప్పి అడిగితే త్వరగా నేను వెళ్ళాలి, లక్ష్మణ స్వామిని బ్రతికించాలి అని చెప్పి ఆయన చెప్పడం, ఇక్కడ ఉండబడిన మహర్షులు ఉండండి ప్రాధాన్యపడితే వెళ్ళాలి 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 అని చెప్పి శ్రీ రామభక్తుడు హనుమాన్ చెప్పడం, ఆ వెళ్ళాలి అనేది దీనికి వెళ్ళాలనే గ్రామం వచ్చిందని పేరు. అంటే స్వయాన ఆ పరమేశ్వరుని అంశే శ్రీ హనుమాన్. వీర ఆంజనేయ స్వామి అంటే ఎవరుగా తల్లి ఈశ్వరుడే, పరమేశ్వరుని అంశే. మహావిష్ణువు అయినటువంటి ఆ విష్ణువు శ్రీరామ అవతారంలో మానవునిగా జన్మించి దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడానికి ఎత్తిన అవతారం మహావిష్ణువు రామావతారం. ఆ రామావతారంలో ఆ విష్ణువుకు తోడుగా ఉండడం కోసం ఆ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి అంశతో జన్మించినది వీర హనుమాన్. అట్టి పరమేశ్వరుడు, అట్టి ఆంజనేయ స్వామి ఇక్కడ నడిచిన నేల ఎంత పవిత్రమైనటువంటి నేలనో, ఎంత పవిత్రమైనటువంటి నేలలో మనం జన్మించినామో ఒక్కసారి మనందరం ఆలోచిస్తే చాలా సంతోషమవుతుంది. అట్టి ఆంజనేయ స్వామి గుడి మనందరికీ మండలంలో ఈరోజు అత్యంత కావలసినటువంటి ఆలయం. ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఏ వివాహం జరిగిన తర్వాత వధూవరులు రావాలన్నా, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మనకి ఏ భయం కలిగినా మనం నేరుగా వచ్చేది సంజీవర స్వామి టెంపుల్. ఇక్కడికి వస్తాం మనందరం. నేను కూడా ప్రొద్దుటూరు నుంచి నా రాజకీయ ప్రస్థానంలో నేను నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన తర్వాత, ఈ నియోజకవర్గానంతరికీ నాయకునిగా నేను ఎదిగిన తర్వాత 2011వ సంవత్సరంలో మొట్టమొదటిసారి నియోజకవర్గ నాయకుని స్థాయిలో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమాన్ని మండలంలోకి వస్తే ఆ స్వామిని దర్శించుకునే, ఆ స్వామికి నమస్కారం చేసి నా అభిష్టాన్ని తెలియజేసే అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నాం. ఆ స్వామి దయ వలన అంతా దిగ్విజయమే, అందరికీ దిగ్విజయమే. అట్టి దేవాలయం రాను రాను ఆర్థిక వనరులు లేకపోవడం వలన పూర్వం యొక్క వైభవాన్ని తగ్గిపోతా వస్తా ఉంది. ఇది మాకు నచ్చలే, బాధ కలిగించిన అంశం నాకు, నా వారికి అందరికీ కూడా. ఈ దేవాలయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో లేనంత గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలి. ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఎక్కడికి 10 గ్రామాలకే కాదు, 10 తాలూకాలకు పోయినా కూడా ప్రొద్దుటూరు తాలూకాలో వెల్లాలలో ఉంది సంజయరాజ స్వామి దేవాలయం. అంత గొప్ప దేవాలయం ఎక్కడ లేదు అని చెప్పుకునేంత గొప్ప దేవాలయంగా ఈ దేవాలయాన్ని తయారు చేయాలన్న నా బలమైన సంకల్పానికి ఆ హనుమాన్ ఆశీస్సులతో పాటు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు కూడా ప్రధానమైన కారణం. ఇది అభివృద్ధి చెందడానికి ఇప్పుడు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను అడిగిన ప్రధానమైన కోరిక వెల్లాల ఆంజనేయ స్వామి యొక్క గుడికి అధిక నిధులను ఇచ్చి ఈ ప్రాంతంలో లేనంత గొప్ప గుడిగా తయారు చేయాలన్న మా ప్రాంత ప్రజల యొక్క సంకల్పాన్ని నెరవేర్చే అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు కల్పించమని, అందుకు కావలసిన కోట్ల రూపాయల నిధులు వెచ్చించమని ఆయన నేను అభ్యర్థించడం జరిగింది శాసనసభా సభ్యుల హోదాలో. నా అభ్యర్థనను మన్నించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంతోషపడి తప్పనిసరిగా ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో మీకు కావలసినంత నిధులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి అక్కడ మాట ఇవ్వడం, ఆ తర్వాత నేను అమరావతికి వెంటపడి ఆ ఫైల్ను మూవ్ చేస్తూ కదిలిస్తూ మనకు కావాల్సిన నిధుల కోసం చాలా నేను కష్టపడ్డానని చెప్పడంలో అతిశక్తి తల్లి. ఈ దేవాలయం యొక్క పునరుద్ధరణ కోసం ప్రతి ఆఫీసులకి నేను అమరావతిలోకి ఒక ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా పోయి గంటల కూర్చొని పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకున్నాం. కారణం ఈ దేవాలయం గొప్పగా తయారు కావాలన్న బలమైన సంకల్పం. ఆ సంకల్పం యొక్క ఆంతర్యంలో నుంచి వచ్చినదే
ఈరోజు 3,55,00,000 రూపాయల డబ్బులు మనకు విడుదల చేసినారు. ఎంతమ్మా? 3,55,00,000 రూపాయలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు భూమి పూజ చేసినాం. ఈ దేవాలయాన్ని మళ్ళీ మనం ఇప్పదీసి కట్టుకునేందుకు కావాల్సిన టెండర్ ప్రక్రియ కూడా ముగిసింది. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఆ వర్క్ చేసి ఆయన కూడా ఇక్కడికి వచ్చినాడు. ఎవరు ఆయన? పుంగనూరు ఆయన. ఈ వర్క్ తీసుకున్న ఆయన. వాళ్ళు దేవాలయాలు మాత్రమే చేస్తారు, ప్రశస్తమైనటువంటి వాళ్ళు ఈ దేవాలయాన్ని వాళ్ళే చేసేది. వాళ్ళకే వర్క్ వచ్చింది 3,55,00,000. ఈ 3,55,00,000 రూపాయలతో ఈ దేవాలయం యొక్క స్వరూపం పూర్తిగా బాగుపడి మీరందరూ మెచ్చే విధంగా, మీరందరూ సంతోషపడే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే రాజుపాల మండలానికి సంబంధించినటువంటి 15 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీలో విలీనమై ఉండే ప్రతి చిన్న పెద్ద గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సంతోషపడేంత గొప్పగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతాము, తయారు చేసుకుంటాము అనే అభిప్రాయాన్ని మీకు గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా. అదే ఈరోజు చేసుకున్నాం మనం భూమి పూజ. ఈ దేవాలయ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మంచి రోజు ఫిబ్రవరి 10 తల్లి, ఫిబ్రవరి 10వ తారీఖున ఈ దేవాలయాన్ని పూర్తిగా మనం ఊడదీస్తాము. స్వామిని బాలాలయం అంటారా? బాలాలయం చేస్తారు. అంటే స్వామి విగ్రహాన్ని అక్కడే ఉంటుంది, ప్రాణ ప్రతిష్ఠ అక్కడే ఉండి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగతా దేవాలయాన్ని అంతా మనం ఊడవేరికి కొత్త నిర్మాణాన్ని మొదలు పెడతాం. కరెక్ట్ గా మరి సమయం ఎంత ఇచ్చినారో ఆ కాంట్రాక్టర్కి 8 నెలలు ఇచ్చినారో సంవత్సరం ఇచ్చినారో నాకు తెలియదు. సమయం 1.5 సంవత్సరం ఇచ్చినారట ఈ దేవాలయాన్ని పూర్తి చేసేదానికి. అంటే ఈ సంవత్సరం, రేపు సంవత్సరంలో 6 నెలల కాలం పూర్తి అయ్యేసరికి ఈ దేవాలయం పూర్తిగా బాగవుతుంది. అంటే 24వ సంవత్సరంలో మొదలు పెడతాం. రేపు సంవత్సరం జూన్ కల్లా ఈ దేవాలయాన్ని గొప్పగా మళ్ళా మనం పునర్నిర్మాణం చేసుకుని ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. 1 సంవత్సరం తర్వాత ప్రారంభించుకునే దానికి దేవాలయంలోకి మళ్ళీ మనము ఇక్కడే అందరం కలుసుకోబోతాం. ఇది ఈనాటి ముఖ్యమైనటువంటి విశేషము, సంతోషం.